So the meaning of polity అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఏదన్నా ఒక కంట్రీలో ఉన్న గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫామ్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పేదాన్ని మనం పాలిటీ అంటాం. రైట్? ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్. It indicates whether a government is democratic or not. అది డెమోక్రాటికా లేకపోతే మొనార్కియా, లేదా whether it is a federal government or decentralized government or centralized government, or it will also indicate whether it is a parliamentary form or presidential form. So let's understand what is democratic, ఫెడరల్, పార్లమెంటరీ, ప్రెసిడెన్షియల్. మీకు చాలా ఎక్కువ పదాలు వచ్చేస్తాయి ఒకేసారి, ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పాలిటీ? పాలిటీ ఇండికేట్స్ ది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పాలిటీ అంటేనే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఎటువంటి ఫార్మ్, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఎటువంటిది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నెన్స్ ఈజ్ ఎ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఇది ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ అంటాం. Then what is federal? Federal అంటే మీనింగ్ అంటే ఎవరికైనా తెలుసా? Do you know the meaning of federal? ఫెడరల్ అంటే మీనింగ్ తెలుసా ఎవరికైనా? సురేఖ, సంధ్య, రామ్, do you guys know the meaning of federal? Hello. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కంట్రీస్ లో, ఇండియాలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉన్నాయా, ఒకటే ఉందా? మాట్లాడండి. when you have an రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి సార్. ఎందుకు అనవసరంగా ఆన్లైన్ క్లాస్ అంటే టైప్ చేయాలని పెట్టుకుంటారు? ఏమైనా ఆప్షన్ స్పీకప్. రెండు ఉన్నాయి. ఇండియాలో రెండు ఉన్నాయి. రెండింటికి పవర్స్ ఉన్నాయా లేదా? ఒక్కరికే పవర్ ఉందా? రెండింటికి ఉన్నాయి. అంటే గవర్నెన్స్ స్ట్రక్చర్స్ లో రెండు ప్రకారం ఉంటాయి. ఒకటి ఫెడరల్ గవర్నెన్స్, రెండవది యూనిటరీ గవర్నెన్స్. అర్థమైందా? ఫెడరల్ అండ్ యూనిటరీ. ఫెడరల్, ఇంకొకటి ఏంటి? యూనిటరీ. యూనిటరీ అంటే అర్థం ఏంటంటే ఆ కంట్రీలో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. మొత్తం పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. మళ్ళీ స్టేట్స్ కి సెపరేట్ గా పవర్స్ ఉండవు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్, అంటే మొత్తం పవర్స్ అన్ని ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయితే దాన్ని యూనిటరీ అంటాం. దీన్నే మనం సెంట్రలైజ్డ్ అనొచ్చు. ఎందుకంటే పవర్ అంతా ఒక దగ్గర సెంట్రలైజ్ అవుతుంది. వేరేజ్ ఇన్ ఫెడరల్ ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటి? పవర్ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకుండా డివిజన్ ఆఫ్ పవర్స్. ఎగ్జాక్ట్లీ. డీసెంట్రలైజ్డ్ అన్నమాట. గాట్ ఇట్? ఫెడరల్ ఇస్ డీసెంట్రలైజ్డ్ అండ్ యూనిటరీ ఇస్ సెంట్రలైజ్డ్. ఇండియాలో ఉన్నది ఏంటి? ఫెడరల్ ఫార్మ్ ఆఫ్. అమెరికాలో కూడా చూడండి, స్టేట్స్ కూడా సెపరేట్ గా పవర్స్ ఉంటాయి. సో యుఎస్ ఇస్ ఆల్సో ఎ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. So polity and అర్థం ఏంటి? It is a form of government. It indicates what kind of governance structure is there in that particular country. మీరు ఎప్పుడైనా పాలిటీ అంటే ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? It is a form of government. Indicates whether a particular country is democratic or whether it is federal or not, whether it is parliamentary, whether it is republic. ఈ పదాలన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి పరిచయం చేస్తాను. ఇవాళ ఇంట్రడక్షన్ కాబట్టి మెల్లమెల్లగా పరిచయం చేస్తాను, మెల్లగా అలవాటు చేసుకోండి. తర్వాత మీకు ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాలో ఎనీ పర్టికులర్ బుక్ యాజ్ ఇట్ ఈస్. బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా నేను ఫాలో అవ్వను. మీకు అర్థమయ్యేలాగా ఒక దగ్గర స్టార్ట్ చేస్తాను, అక్కడ నుంచి లింక్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడ స్టార్ట్ చేసినా సరే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చక్కగా నోట్స్ రాసుకోండి, చెప్తుంటారు. దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు
ఇప్పుడు పార్లమెంటరీ అంటే అర్థం ఏంటి? మళ్ళీ పార్లమెంటరీ అంటే ఏంటో అర్థం తెలుసుకునే ముందు మనం ఇంకోటి నేర్చుకుందాం. ఏదైనా ఒక గవర్నమెంట్ లో, రైట్, చూడండి, గవర్నమెంట్ లో ఉన్న భాగాలు ఏంటి చెప్పండి మీకు తెలిసినవి. వాట్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, ఆర్గన్స్ ఏంటి చెప్పండి. బేసికల్ లేదా 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పండి. Legislative, judiciary, Executive. executive. And then judiciary. So these are 3 organs of any government. Government అంటే ఒక్క గవర్నమెంటే కాదు. అంటే మనం ఏంటంటే జనరల్ గా మనం దీన్ని గవర్నమెంట్ అనేస్తాం. గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? పరిపాలనా యంత్రాంగాన్ని మనం గవర్నమెంట్ అనేస్తాం. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? ద వన్ హూ ఇంప్లిమెంట్స్. యాక్చువల్ గా పరిపాలన చేసే డిపార్ట్మెంట్ మనకి ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. లెజిస్లేచర్ అంటే ఏంటి చెప్పండి. లెజిస్లేచర్ యొక్క Who makes the laws? చట్టాలు చేయడం అనేది వాళ్ళ పని. లెజిస్లేచర్ యొక్క ప్రధాన పర్పస్ చట్టాలు చేయడం. ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఏంటి? Execute the laws. ఇంప్లిమెంట్ ద సేమ్ లాస్. లెజిస్లేచర్ చేసే చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్ యొక్క పని. దెన్ వాట్ అబౌట్ జుడిషియరీ? జుడిషియరీ యొక్క పని ఏంటి? డిస్ప్యూట్ రిజల్యూషన్. ప్రధానంగా డిస్ప్యూట్ రిజల్యూషన్. ఏవైనా డిఫరెంట్ ఆర్గన్స్ మధ్య కానీ ఎవరైనా వ్యక్తుల మధ్య కానీ ఇష్యూస్ వస్తే దాన్ని రిజల్యూషన్ చేసే పని ఏంటి? పని ఎవరిది? జుడిషియరీకి. ఇవి కాక జుడిషియరీకి ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. సో బేసిక్ గా ప్రధానమైన పర్పస్ ఏంటి అంటే లెజిస్లేచర్ యొక్క ప్రధానమైన పర్పస్ టు మేక్ లాస్. ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రధానమైన పర్పస్ Implement the laws. దెమ్. అండ్ జుడిషియరీ యొక్క ప్రధానమైన పర్పస్ డిస్ప్యూట్ Resolution. ఓకే, ఇది క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీకు పార్లమెంటరీ అంటే ఏంటో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నోట్స్ ఇస్తాను, తొందరపడకండి. 1 by 1 చెప్తూ ఉంటాను, తర్వాత మళ్ళీ నోట్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ రెండు కనిపించాయి కదా. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేచర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు లెట్స్ సే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. మొదటి బొమ్మలో ఎగ్జిక్యూటివ్ ఎందులో ఉంది? లెజిస్లేచర్ లోపల ఉంది. రెండో బొమ్మలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ సెపరేట్ గా ఉన్నాయి. అర్థమవుతుందా? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ సెపరేట్ గా ఉంది ఇక్కడ. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ లోపల ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఒక చిన్న అర్థం చేసుకుందాం. మన ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇండియాలో ప్రధానమంత్రిని మనం ఎన్నుకోవాలంటే ఫస్ట్ ఏం జరుగుతుంది చెప్పండి. ఎలక్షన్స్ జరుగుతాయా? ఎలక్షన్ జరిగిన తర్వాత మనం ఎంపీకి ఓట్లు వేస్తామా? దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా. పార్టిసిపేట్ చేసిన తర్వాత అందరూ కూడా ఓట్లు వేస్తారు కదా. ఓట్లు వేసి మనం గెలిపిస్తోంది ఎవరిని? ఎంపీస్నే కదా. మన పార్లమెంట్ ని పంపిస్తోంది ఎవరిని? ఎంపీస్ ని, అవునా కదా? చెప్పండి. డిఫరెంట్ పార్టీస్ నుంచి మనం ఓట్లు వేసి ఎంపీస్ ని మనం పార్లమెంట్ కి పంపిస్తున్నాం. సో ఎంపీస్ అందరూ కలిసి దే గో టు లెట్స్ సే పార్లమెంట్ వెళ్తారు. సో పార్లమెంట్ కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెట్స్ సే బీజేపీ అనే పార్టీకి మెజారిటీ వచ్చింది అనుకున్నాం, రైట్? బీజేపీ అనే పార్టీకి మన దేశంలో ఎంత మెజారిటీ కావాలో అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని అనుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారు చెప్పండి. మనం ప్రధానమంత్రిని ఎలక్షన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎంపీస్ని ఎన్నుకుంటున్నాం, ప్రధానమంత్రిని ఎన్నుకోవట్లా, ఎంపీస్ని ఎన్నుకుంటున్నాం. ఎంపీస్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? They will create a council of ministers. Headed by Prime Minister. వీళ్ళందరికీ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంటే ఎన్నుకున్న వాళ్ళ ఎంపీస్ నుంచి అధికార పార్టీ బీజేపీ అనే దానికి ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ ఎంపీస్ అందరిలోనూ హైయెస్ట్ వాళ్ళందరిలోనూ ఒకరిని
ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఎన్నుకుంటారు. తర్వాత ప్రధానమంత్రి ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళలో మంత్రుల్ని ఆయన ఎన్నుకుంటారు. ప్రధానమంత్రిని ఎంపీలందరూ కలిపి, అంటే ఆ పార్టీ ఎంపీలందరూ కలిపి ఎలక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ముందే అనుకోవచ్చు, తర్వాత అనుకోవచ్చు, అది పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత తనకి ఎవరెవరు మినిస్టర్స్ కావాలి అని చెప్పి ఎన్నుకునే అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. సో పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ అవుతుంది. దే విల్ బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మరి బీజేపీ టికెట్ మీద చాలా మంది ఎంపీస్ గెలిచారు. లెట్స్ సే 300 మంది ఎంపీస్ గెలిచారు. 300 ఎంపీస్ బీజేపీ నుండి గెలిచారు. అందులో ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక 50 అనుకోండి. 50 మంది ఎంపీస్ కి మినిస్ట్రీ వచ్చింది, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. ఈ 50 మంది ఎంపీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఈ మిగిలిన 300 మంది ఎందులో ఉన్నట్టు, దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అర్థమైందా? బీజేపీ ఎంపీ కదా అని చెప్పి అతను ఎగ్జిక్యూటివ్ లో భాగమా? కాదు. బీజేపీ ఎంపీ అయినప్పటికీ తనకి మంత్రి పదవి ఉంటే ఎగ్జిక్యూటివ్ లో భాగం. మంత్రి పదవి లేకపోతే హీఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. డిఫరెన్స్ అర్థమైందా? అంటే లెజిస్లేచర్ లో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళలో కొంతమంది ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ ఇండియా. ఇది ఇండియాలో జరుగుతున్న పరిస్థితి. ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పని, అంటే మన ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసే ప్రతి ఒక్క పని, వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయికి కూడా ఎవరికి లెక్క చెప్పాలి? పార్లమెంట్కి లెక్క చెప్పాలి. మనకి బడ్జెట్ ఎందుకు పెడతారు February 1st? బడ్జెట్ యొక్క పర్పస్ ఏంటి? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వం ప్రజల కోసం ఇదంతా ఖర్చు పెట్టాలనుకుంటుంది, ఖర్చు పెట్టబోతోంది. ఈ ఖర్చు పెట్టడానికి దీనికి ఎంత, ఈ రంగానికి ఎంత, ఈ రంగానికి ఎంత, ఈ రంగానికి ఎంత, ఈ రంగానికి ఎంత అని చెప్పి మొత్తం చెప్పి దాని మీద చర్చ చేసి ఓటింగ్ చేసి అది బిల్ చేస్తారు. ఓటింగ్ చేసి యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతే స్పెండ్ చేస్తారు. అంటే స్పెండ్ చేసే ముందే పార్లమెంట్ యొక్క పర్మిషన్ తీసుకుంటున్నట్ట లేదా? చెప్పండి, పార్లమెంట్ యొక్క పర్మిషన్ తీసుకుంటున్నట్ట లేదా? తీసుకుంటున్నట్టు. రెండవది, అంటే పార్లమెంట్ పర్మిషన్ తీసుకుంటారు. రెండవది, పార్లమెంట్ సమావేశాలు మనకు జరుగుతున్నాయా జరగట్లేదా? జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ప్రభుత్వ విధానాల మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే అధికార పార్టీలోని వేరే ఎంపీలు కానీ, అంటే అధికారం సెన్స్ ఎగ్జిక్యూటివ్ లో భాగం కాని ఎంపీలు వాళ్ళు కానీ, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలా చెప్పకూడదా? చెప్తుందా చెప్పాలి. చెప్పాలి అంటే అర్థం ఏంటి? దే ఆర్ అకౌంటబుల్, దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్, అర్థమవుతుందా? వాళ్ళకి బాధ్యత ఉంది. మేము ఎంపీని, నేను ప్రధానమంత్రిని, నేను ఆర్థిక మంత్రిని, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అనకూడదు. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఆల్ యువర్ యాక్షన్స్. నువ్వు చేసే ప్రతి పనికి కూడా నువ్వు బాధ్యుడివి. ఎవరికి సమాధానం చెప్పాలి? పార్లమెంట్కి సమాధానం చెప్పే బాధ్యత మీకు ఉంటుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అనొచ్చా లేదా? ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అంటే ఎగ్జిక్యూటివ్, ఇండియాలో ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ కి బాధ్యుడై ఉంటుంది, రెస్పాన్సిబుల్ అయి ఉంటుంది. పార్లమెంట్ కి క్వశ్చన్ అడిగే అధికారం ఉంటుంది. ఆ అధికారం ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సో ఇన్ ఇండియా, executive is part of legislature and it is also responsible to legislature. And there are some countries where legislature and executive are completely different. For example, US లో legislature elections వేరేగా జరుగుతాయి, executive elections వేరేగా జరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ ఎవరు? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి సెపరేట్ గా జరుగుతాయి. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ వేరేగా, ఎంపీ ఎలక్షన్స్ వేరేగా జరుగుతాయా? మనకి జరగవు కదా, ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయి. అందులో ఒకతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కానీ యుఎస్ లో డైరెక్ట్ గా అధ్యక్షుడు, యుఎస్ ప్రెసిడెంట్ కి సెపరేట్ గా ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఎగ్జిక్యూటివ్ is separated from legislature in US, whereas in India, executive is part of legislature. That is the difference between India and US. And this form of governance is called parliamentary form of governance, and this form of governance is called presidential form of governance. డెమోక్రసీలో రెండు భాగాలు అన్నమాట. ఇండియా ఫాలో అయ్యేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి,
ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఇండియాలో జరిగేది పార్లమెంటరీ ఫామ్ అండ్ యుఎస్ లో జరుగుతుంది ప్రెసిడెన్షియల్ ఫామ్. సో మన ఇండియన్ పాలిటీ ఏం చెప్తుంది? ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, రాచరికం కాదు అని చెప్తుంది. అలాగే ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు ఉంటాయి. రెండింటికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. అంటే పవర్ ని ఒకే దగ్గర సెంట్రలైజ్ గా కాకుండా డీసెంట్రలైజ్డ్ వే ఆఫ్ షేరింగ్ ఆఫ్ పవర్. ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండదు. రాష్ట్రాల పవర్స్ రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రం పవర్ కేంద్రానికి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫెడరల్. ఫెడరల్ అనే పదం ఎప్పుడు కనిపించినా మీరేమనుకోవాలి? డీసెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే పదాలు మీ మైండ్ లో గుర్తు రావాలి. ఈజ్ ఇట్ క్లియర్? అందరూ ఇక్కడ వరకు అర్థమైంది? సార్ సో ఇప్పుడు నోట్స్ రాసుకుంటారా? నేను ఒక్కొక్కటి చూడు, ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇండియన్ పాలిటీ ఇంట్రొడక్షన్. ఇలా కనిపించింది రాసుకోండి నీట్గా. పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. It tells whether a particular government is democratic, federal, parliamentary, republic. ETC అని చెప్పి రాయండి. ETC అని రాయండి. రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదన్నా ఒక గవర్నమెంట్, ఏదన్నా ఒక దేశం యొక్క అధినేత, మన దేశ అధినేత ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. అధినేత ప్రజల చేత ఎన్నుకోబడితే, అది డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు. ఇండియాలో ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ద్వారా ఆయన ఎన్నుకోబడతారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అది. ఇలా ఎన్నుకోబడితే దాన్ని రిపబ్లిక్ అంటారు. అలా కాకుండా దేశాధినేత రాచరికంగా, వారసత్వంగా అధికారం అంటే దేశాధినేతగా ఉంటే దాన్ని మొనార్కీ అంటాం. దాన్ని ఏమంటాం? మొనార్కీ. MONARCHY. అంటే పవర్ అనేది డిసెంట్ ద్వారా, డిసెంట్ అంటే వారసత్వం ద్వారా వస్తుంది. రిపబ్లిక్ లో ఎన్నుకోబడతారు. మీకు ఈ పదాలన్నింటికి మీనింగ్ నేను ప్రియాంబుల్ చాప్టర్ చెప్పినప్పుడు డీటెయిల్డ్ గా చెప్తాను. ఈరోజు ఇంట్రొడక్షన్ లో మీరు వినండి. ప్రతి పదానికి డీటెయిల్డ్ డెఫినేషన్ ప్రియాంబుల్ లో వస్తుంది. కంగారు పడాల్సిన పర్లేదు. ఫర్ నౌ ఇది రాయండి: డెమోక్రాటిక్, ఫెడరల్, పార్లమెంటరీ, రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పవర్ అనేది డిసెంట్ ద్వారా వస్తే దాని రిపబ్లిక్ అని వస్తుంది. డిసెంట్ ద్వారా వస్తే మొనార్కీ. డిసెంట్ ద్వారా వస్తే మొనార్కీ. మొనార్కీ ప్రజల చేత పవర్ ఇస్ ఎన్నుకోబడితే దాన్ని మనం రిపబ్లిక్ అంటాం. ఎలక్ట్ అయితే రిపబ్లిక్. డిసెంట్ వారసత్వంగా వస్తే
రిపబ్లిక్ కాదు, మొనార్కీ. ఇండియా రిపబ్లిక్ మొనార్కీయా? రిపబ్లిక్ సార్. అదే మనం యూకే తీసుకోండి, యునైటెడ్ కింగ్డమ్, అక్కడ బ్రిటిష్ క్వీన్ ఉంటుంది. సో బ్రిటిష్ అధినేత ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పరు, క్వీన్ అంటారు. ఎందుకంటే ఆవిడకి గౌరవం ఇస్తున్నారు మొదటి నుంచి కూడా. ఆవిడ పరిపాలనలో ఇన్వాల్వ్ అవ్వదు, కానీ ఆవిడే అధినేత. సో కాబట్టి బ్రిటిష్ ఈజ్ ఏ మొనార్కీ. కానీ బ్రిటిష్ డెమోక్రసీయే కాదా? డెమోక్రసీయే. ఎందుకంటే పరిపాలించేది ఎవరు? రాణి కాదు, ప్రైమ్ మినిస్టర్. అర్థమవుతుందా? ఇక్కడ విచిత్రం అనమాట. బ్రిటన్ అనేది ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ ఎ మొనార్కీ, ఇట్ ఈస్ నాట్ ఎ రిపబ్లిక్. డిఫరెన్స్ అర్థమవుతుందా? చాలాసార్లు ఏమనుకుంటాం, డెమోక్రసీ అంటే రాచరికం కాదు అని చెప్పి మనం చిన్నప్పుడు నేర్చేసుకుంటాం. అవును కదా, డెమోక్రసీ అంటే రాచరికం కాదు. రాచరికం కాదు, కానీ రాజ్యాధినేత రాజు గాని రాణి గాని ఉంటూ స్టిల్ డెమోక్రసీ ఉండొచ్చు. దానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. బ్రిటన్ అధినేత ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అనకూడదు, బ్రిటిష్ క్వీన్ అనాలి. కానీ బ్రిటిష్ డెమోక్రసీయా కాదా అని అడిగారు అనుకోండి, ఏమనాలి? డెమోక్రసీ అనే. ఎందుకంటే పరిపాలనా యంత్రాంగం, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో అదంతా ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. ఎలక్షన్స్ జరుగుతాయి, ఓటింగ్ హక్కులు ఉంటాయి, అందరికీ ఎన్నుకుంటారు, వాళ్ళు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ రకంగా బ్రిటన్ ఈజ్ ఎ డెమోక్రసీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రిపబ్లిక్. ఎందుకు రిపబ్లిక్ కాదు? బికాస్ ది ప్రెసిడెంట్, ద అధినేత ఎవరైతే ఉంటారో, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ బ్రిటన్ ఈజ్ నాట్ ఎలెక్టెడ్. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ బ్రిటన్ ఈజ్ సెలెక్టెడ్. యాక్చువల్గా డిసెంట్ ద్వారా, వారసత్వం ద్వారా వస్తుంది, కానీ ఎన్నుకోబడదు. అదే యుఎస్ తీసుకోండి, అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, సో ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్. ప్లస్ అమెరికాలో పరిపాలనా యంత్రాంగం కూడా ఎన్నుకోబడుతుంది, కాబట్టి డెమోక్రసీ. సో డెమోక్రసీ అండ్ రిపబ్లిక్. యుఎస్ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో అత్యంత పురాతనమైన డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదంటే అమెరికా. అక్కడే స్టార్ట్ అయింది డెమోక్రసీ. అండ్ ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. అతి పెద్ద డెమోక్రసీ ఏదంటే ఇండియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. ప్రజలు మనకు ఎక్కువ కదా. చైనా ఉంది, కానీ చైనా డెమోక్రసీ కాదు. మనకంటే ఎక్కువ ప్రజలు ఉన్నది చైనా, కానీ చైనా డెమోక్రసీ కాదు. కాబట్టి లార్జెస్ట్ డెమోక్రసీ అంటే ఇండియా వస్తుంది, ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటే యుఎస్ వస్తుంది. ఈ 4 రాశారు కదా. నెక్స్ట్ పేజ్ చెప్తున్నా. ఫెడరల్, యూనిటరీ, ఇలా కనిపించింది రాయండి. డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్. ప్రస్తుతానికి ఇలా సింపుల్ గా రాయండి. ఇవన్నీ మళ్ళీ అప్కమింగ్ చాప్టర్స్ లో డీటెయిల్డ్ గా వెళ్తాయి. ఈరోజు మీకు ఇంట్రొడక్షన్ లో జస్ట్ అలా టచ్ చేస్తున్నాను. ఫెడరల్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇక్కడ మొత్తం పవర్ అంతా కూడా సెంటర్కే ఉంటుంది. సెంటర్ హ్యాస్ మోర్ పవర్స్, చాలా ఎక్కువ పవర్స్ కంపేర్ టు స్టేట్స్. స్టేట్స్ కి ఆల్మోస్ట్ 0, మొత్తం సెంటర్కే ఉంటుంది యూనిటరీలో. తర్వాత రాయండి. Polity of a country indicates first point, source of government. Source of government. Source అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుందా, రాచరికం ద్వారా వస్తుందా? సౌదీ అరేబియా తీసుకోండి, కింగ్, కంప్లీట్ మొనార్కీ, అక్కడ డెమోక్రసీ లేదు. అలా అనమాట. సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రజల నుంచా లేకపోతే డిసెంట్ ద్వారానా? ఇండియాలో ప్రజల నుంచి, సౌదీ అరేబియాలో డిసెంట్, వారసత్వంగా. కింగ్ వారసుడు మళ్ళీ కింగ్ అవుతాడు, అలాగనమాట. సెకండ్ థింగ్, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఫిజికల్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? ఫెడరలా, యూనిటరీయా, అలాగనమాట. అంటే సెంట్రలైజ్డా, డిసెంట్రలైజ్డా అనేది కూడా మనకి అది చెప్తుంది.
థర్డ్ రాయండి. It also indicates the relationship between different organs of the government. The relationship between different organs of the government. అక్కడ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని పెట్టుకొని ఈ చార్ట్ వేసుకోండి. మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది, వేయండి. జుడిషియరీ దగ్గర యూ కెన్ ఆల్సో సే ప్రొటెక్ట్ లాస్. చట్ట వ్యతిరేకంగా ఏమన్నా జరిగితే అది కరెక్ట్ కాదు అని చెప్పి జుడిషియరీకి మనం అప్రోచ్ అవ్వచ్చు. డిస్ప్యూట్ రెజల్యూషన్తో పాటు అది కూడా రాసుకోండి. లెజిస్లేచర్ యొక్క పర్పస్ టు మేక్ లాస్, ఎగ్జిక్యూటివ్ యొక్క పర్పస్ టు ఇంప్లిమెంట్ లాస్, అండ్ జుడిషియరీ యొక్క పర్పస్ టు ప్రొటెక్ట్ దోస్ లాస్ అండ్ ఆల్సో టు రిజాల్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్. క్లియర్ రాసారా? Yes, sir. పార్లమెంటరీ వర్సెస్ ప్రెసిడెన్షియల్ అని చెప్పి రాసుకోండి. పార్లమెంటరీ వర్సెస్ ప్రెసిడెన్షియల్. పార్లమెంటరీకి ఈ లెఫ్ట్ సైడ్ బొమ్మ వేసుకుంటారు, ఇది పార్లమెంటరీ. ప్రెసిడెన్షియల్ కి రైట్ సైడ్. అంటే పార్లమెంటరీలో ఎగ్జిక్యూటివ్ ఈస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, ప్రెసిడెన్షియల్ లో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆర్ సెపరేటెడ్. Again, I'll go into details in upcoming classes. For now, you mentioned this. In parliamentary form, last one, in parliamentary form, executive is part of legislature. Executive is part of legislature. And it is responsible to parliament. బ్రాకెట్ లో లెజిస్లేచర్ అని రాయండి. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. చేసే ప్రతిదానికి కూడా లెజిస్లేచర్ లో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇండియా. ఎగ్జాంపుల్ ఇండియా అని రాసి, ఇన్ ఇండియా we elect members of parliament who in turn elect some of them. No, who in turn elect, who in turn కూడా కాదు, అక్కడికి ఆపేసండి.
In India, we elect members of parliament to the parliament, full stop. The party, the political party which gets the majority required to form government, majority required to form government elects one among them as the prime ministerial candidate. As the prime minister, who in turn, selects his council of ministers. And together they form executive. In this way, executive in India is actually a part of legislature and it is accountable to legislature for all its actions. Full stop. తర్వాత ప్రెసిడెన్షియల్ ఫామ్ లో సింపుల్ గా రాయండి. In presidential form of democracy, executive and legislature are separated from each other. Got it? Sir, అందరూ? Yes, sir. Yes, sir. So that's about parliamentary form and presidential form. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటీ? కాన్స్టిట్యూషన్ అంటే
ద బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. అంటే అర్థం ఏంటి? ఒక రాజ్యం లేదా ఒక దేశం, ఒక ప్రభుత్వం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళకున్న పవర్స్ ఏంటి, అంటే అధికారాలు ఏంటి, ఆ అధికారాలకున్న లిమిట్స్ ఏంటి, వీటన్నింటినీ స్పెసిఫై చేసే ఒక పుస్తకం, ఒక ఫండమెంటల్ లా, ఒక బేసిక్ లా, అదే రాజ్యాంగం. రాజ్యాంగం ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎలా నడుచుకోవాలో చెప్తుంది, ఎలా ఉండాలో చెప్తుంది, గవర్నమెంట్ ఎలా ఎన్నుకోబడాలో చెప్తుంది, ఎలా నడవాలో చెప్తుంది, ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది, ప్రభుత్వం యొక్క అధికారాలకు ఉన్న పరిమితులు ఏంటో చెప్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. రీసెంట్గా మనకి మన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేయడం మనం చూసాం. ఆయన ఏం చేశారు చెప్పండి? హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆయనకి రీఇన్స్టేట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? హైకోర్టు ఏమని భావించింది? ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది అని హైకోర్టు భావించింది. అంటే ఇక్కడ రాజ్యాంగం పవర్ఫుల్లా, ప్రభుత్వం పవర్ఫుల్లా? ఇది మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? గవర్నమెంట్. స్టేట్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే దెర్ ఈజ్ జుడిషియరీ. జుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇవి. అండ్ దెన్ వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్. అన్నిటికంటే పెద్దది కాన్స్టిట్యూషన్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఒక యాక్షన్ తీసుకుంది. ఓకే, ఒక యాక్షన్ తీసుకుంది. ఆ యాక్షన్ అది కాన్స్టిట్యూషనల్ గా ఉందా లేదా అని ఎవరు చెప్తారు? జుడిషియరీ చెప్తారు. జుడిషియరీ తనంతట తానే చెప్తుందా? ఎవరన్నా వెళ్తే చెప్తుందా? జనరల్ గా ఎవరన్నా జుడిషియరీని అప్రోచ్ అయితే చెప్తుంది. జుడిషియరీని ఎవరు అప్రోచ్ అవ్వకుండా తనంతట తానే కూడా చెప్పొచ్చు, కానీ అది చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో అలా జరుగుతుంది. కానీ జనరల్ గా అది కాన్స్టిట్యూషనల్ కాదు అని ఎవరైనా హైకోర్టుని కానీ సుప్రీం కోర్టుని కానీ అప్రోచ్ అయితే అప్పుడు జుడిషియరీ ఏం చేస్తుంది? అది రాజ్యాంగం పరిధిలో ఉందా లేదా అనేది జుడిషియరీ డిసైడ్ చేసి ఎస్ అయితే ఎస్ అని, రాంగ్ అయితే కాదు అని జుడిషియరీ చెప్తుంది. జుడిషియరీ కాదు అని చెప్తే ప్రభుత్వం తీసుకున్న ఆర్డర్ చెల్లుతుందా చెల్లదా? చెల్లదు. ఇక్కడ అర్థమవుతుందో మీకు జుడిషియరీకి ఎంత పవర్ ఉందో? అంటే గవర్నమెంట్ మనకి ఒకళ్ళు ఎన్నుకున్నాం కదా అని వాళ్ళు విచ్చలవిడిగా నచ్చింది చేయడానికి అవ్వదు. మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అవని, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అవని, ఏవైనా సరే అవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం, క్వాష్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? జుడిషియరీకి ఉంటుంది. అంటే ఒక రకంగా జుడిషియరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషన్. ఒక గేట్ కీపర్ లాగా, ఒక కస్టోడియన్ లాగా కాన్స్టిట్యూషన్ కి యాక్చువల్గా సుప్రీం కోర్ట్ అంటారు. సుప్రీం కోర్ట్ ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ఒక గేట్ కీపర్ లాగా, ఒక ప్రొటెక్టర్ లాగా, ఒక కాపాడే సంస్థ లాగా సుప్రీం కోర్టు మనం అనుకోవచ్చు అనమాట. అది పవర్. అందుకనే ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాలి తప్పితే రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు. ఎందుకు అలా ఉండాలి మీరు చెప్పండి మనం. ఓకే, ఇవన్నీ నేను చెప్పాను, బాగానే ఉంది. రాజ్యాంగం ఉందంటున్నాము, ప్రభుత్వం చేసుకునే చర్యల్ని వాళ్ళు తప్పు అయితే ఆపే అధికారం జుడిషియరీకి ఉంటుందంటున్నాం. ఎందుకు ఇలా ఉండాలి? ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుందే కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి చేసే అధికారం ఇవ్వాలి కదా, ఎందుకు ఇలా ఆపేస్తున్నారు చెప్పండి. అవి ప్రజల యొక్క రైట్స్ ని హామ్ చేసేటట్టుంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూడండి, రాచరికం అనుకోండి. నేను రాజుని, నేనేమో రాత్రి నాకు ఏదో అనిపించింది, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి రేపటి నుంచి అందరూ నల్ల బట్టలే వేసుకోవాలని చెప్పాను. నా ఇష్టం, అలా వేసుకోకపోతే ఉరితీస్తానని చెప్పాను. నేను రాజుని, నాకు రాజ్యాంగం లేదు, నేను రాసిందే, నేనేం చెప్తే అదే రాజ్యాంగం, నేనేం చెప్తే అదే శాసనం. మన శివగామి అంటారు కదా, నా మాటే శాసనం, అలాగనమాట. నా మాటే శాసనం అన్నాను అనుకో, ఇంకా ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా నల్ల దుస్తులే ధరించాలి. ఇప్పుడు మీకు అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో చూసారా, పిలక మీద పన్ను, దీని మీద పన్ను, అది వాళ్ళ ఇష్టం. ఒక రాజు వస్తాడు, పిలక ఉండేవాడికి పన్ను అంటాడు.
ఇంకో రాజు వస్తాడు పంచి పెట్టుకుంటే పన్ను, వాళ్ళ ఇష్టం, రాచరికం అది. ఏం చెప్తే అదే, వాళ్ళకి ఏమనిపిస్తే అదే. అలాగే మన తొగ్గులకు పరిపాలనలో ఏం జరిగేది, ఒక రోజు రాగి కాయిన్ తెచ్చి ఇవే మన కరెన్సీ అంటాడు, ఇంకో రోజు వెండి కాయిన్ తెచ్చి అది మన కరెన్సీ అంటాడు, ఒక రోజు ఢిల్లీ మన రాజధాని అంటాడు, ఇంకో రోజు ఏమో దౌలతాబాద్ మన రాజధాని అంటాడు. ఇవన్నీ రాచరికంలో జరుగుతాయి. అప్పుడు అలా అన్నప్పుడు ఎవరైనా ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఒక తొగ్లక్ డెసిషన్స్ తీసుకోండి, రాజధాని మారుస్తాను అన్నప్పుడు అక్కడ జుడిషియరీ ఉందా, ఇది మన 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 ఆస్థాన రాష్ట్ర ప్రకారం ఇది చెల్లదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా చెప్పే వాళ్ళు ఉండుంటే అంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారా లేదా? ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయలేక, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్ అనేది మనకి ప్రస్తుతం ఉన్న విధానంలో జరుగుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కసారిగా నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది రాజ్యాంగబద్ధమా కాదా చూస్తాను. రాజ్యాంగబద్ధం కాదనుకోండి, చెల్లదు. ప్రొటెక్షన్ జరుగుతుందా? ప్రజల తరపున పోరాటం కోసం ఒక 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 వ్యవస్థ ఉందా లేదా? అందుకే కాన్స్టిట్యూషన్ అనేది ప్రజల హక్కుల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు, పోలీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, గవర్నమెంట్ లో భాగం. తను వచ్చి తనకి ఎవరెవరు శత్రువులో వాళ్ళందరినీ కొట్టేస్తాను, జైల్లో పెట్టేస్తానంటే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే తను కూడా కారణాలు చెప్పాలి, రుజువు చూపించాలి, నేరం చేశాడని చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ సొంత కక్షలు కార్పణ్యాల కోసం, సొంత వాటి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి, హక్కులనే ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్, ప్రజల బాగోగులు చూడాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. బాగోగులు చూడకుండా ప్రభుత్వం ధనపందం చేసుకుంటే అవును. మనకి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఉంటాయి, సంక్షేమ పథకాలు అన్నీ ఉంటాయి. ఎందుకు వస్తాయి అనుకున్నారు? దర్ ఆల్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. డిపిఎస్పి అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఎలా ఉండాలి, ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలోనే కొన్ని ప్రిన్సిపల్స్ ని డైరెక్ట్ చేసి చెప్పారు. ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ అంటే గవర్నమెంట్, పాలసీ అంటే విధానం. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలని కూడా మనకి కాన్స్టిట్యూషన్ లోనే మెన్షన్ చేశారు. వాట్ ఇట్. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే రాయండి. కాన్స్టిట్యూషన్ ఈజ్ ది ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్. ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. It tells or it specifies the basis for formation of government. The government ఎలా ఫామ్ అవ్వాలి, ఇప్పుడు డెమోక్రాటిక్ అనేసాను, దాని ప్రాసెస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, అవన్నీ ఎక్కడ ఉంటాయి? కాన్స్టిట్యూషన్. ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద బేసిస్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ఎ కంట్రీ. గవర్నెన్స్ ఆఫ్ ఎ కంట్రీ. అర్థమైందా? బేసిస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద బేసిస్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ఎ కంట్రీ. గవర్నెన్స్ అంటే అర్థమైంది, గవర్నమెంట్ అంటే అర్థమైంది ప్రభుత్వం. గవర్నెన్స్ అంటే పరిపాలన. గవర్నమెంట్ ఎలా ఫామ్ అవ్వాలనే బేసిస్ చెప్తుంది, అలాగే పరిపాలన విధానం ఎలా ఉండాలనేది కూడా చెప్తుంది. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి? ఇది రన్నింగ్ నోట్స్ రాయండి, చెప్తూ ఉంటాను, రాసేసుకోండి, టైం సేవ్ అవుతుంది. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఫస్ట్ ఇదేం చెప్తుంది? ఇట్ స్పెసిఫైస్ ద సోర్స్ ఆఫ్ పవర్. అంటే
అది పీపుల్ నుంచా లేదా డిసెంట్ నుంచా? సోర్స్ ఆఫ్ పవర్ పీపులా డిసెంటా? అధికారం ప్రజల ద్వారా వస్తుందా వారసత్వం ద్వారా వస్తుందా అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఏ రకంగా చెప్తుంది? ఇఫ్ ఇట్ సేస్ ఇట్ ఈస్ డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్, దట్ మీన్స్ పీపుల్ నుంచి వస్తున్నట్టు. ఇఫ్ ఇట్ సేస్ ఇట్ ఈస్ మొనార్కీ, దట్ మీన్స్ డిసెంట్ నుంచి వస్తున్నట్టు. అంతే కదా? అలాగన్నమాట. సెకండ్, ఇట్ డిఫైన్స్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఎలాగా? ఫెడరలా లేదా యూనిటరీ? ఇవన్నీ పాలిటీ చెప్పినప్పుడు కూడా రాసాం. కానీ పాలిటీ కన్నా కాన్స్టిట్యూషన్ యొక్క డెఫినేషన్ అంటే ఇంకా బ్రాడర్. పాలిటీ అనేది ఓన్లీ 2-3 విషయాలనే చెప్తుంది. పాలిటీకి బేసిస్ ఇచ్చేది కూడా కాన్స్టిట్యూషన్. ఫలానా టైప్ గవర్నమెంట్, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇది అని చెప్పేది పాలిటీ. ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా వస్తుంది, దాని విధానాలు ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ చెప్పేది కాన్స్టిట్యూషన్. ఇట్ డిఫైన్స్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్ టెల్స్ యూ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫెడరల్ ఆర్ ఎ యూనిటరీ గవర్నమెంట్. Asra, can I move on? Yes, sir. Okay. Third, it specifies the powers and functions of government. The powers and functions, government యొక్క powers ఏంటి, functions ఏంటి, అంటే అధికారాలు ఏంటి, బాధ్యతలు ఏంటి, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనకి కాన్స్టిట్యూషనే చెప్తుంది. It defines the relationship between the organs of government. 3 రిలేషన్స్ మనకేంటి? లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. ఈ మూడింటి మధ్య ఉన్న ఇంటర్ లింకేజెస్ ఏంటి, రిలేషన్స్ ఏంటి అనేదాన్ని కూడా చెప్తుంది. ఓకే, ఒక మాట అడుగుతాను, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేస్తాను. ఇన్ ఇండియా విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్, పార్లమెంట్ ఆర్ సుప్రీం కోర్ట్? లేదా లెజిస్లేచర్ పవర్ఫుల్లా, జ్యుడిషియరీ పవర్ఫుల్లా? Judiciary. కాదు, చెప్పలేం సార్, అన్నిటికీ ఒకే పవర్ ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ఇండియాలో రెండింటిని బ్యాలెన్స్ చేశారు. రెండిట్లో ఏది కూడా రెండో దానికంటే ఎక్కువ పవర్ఫుల్ కాదు. ఎలా చెప్తాం మనం ఎక్కువ పవర్ఫుల్లా కాదా అని? ఇప్పుడు చూడండి, పార్లమెంటే పవర్ఫుల్ అనుకుందాం, లెట్స్ అస్యూమ్. అంటే పార్లమెంట్ పని ఏంటి? ఏం చెప్పాను ఇందాక? మేకింగ్ లాస్. అంటే పార్లమెంట్ కి పవర్ ఎక్కువ కాబట్టి, సో ఇప్పుడు మనకి ఏదన్నా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, రాజ్యసభలో లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉంది. అంత మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు, నేను ఇందాక ఏం చెప్పాను, ఏం చేయాలన్నా చట్టం పరిధిలో ఉండాలన్నాను. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చట్టం చేసేయచ్చు కదా. ఇందాక అదే మాట అన్నాను, చట్టం అయితే చేయాలి కానీ డైరెక్ట్ గా చేయకూడదు అన్నాను. ఓకే, నరేంద్ర మోదీ గారికి అనిపించింది రేపటి నుంచి అందరూ గుండు కొట్టుకొని ఊర్లో తిరగాలి అని, అందరూ గుండు కొట్టేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆయనకి అనిపించింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన అలా అనుకోరు, అలా చెప్పరు అనుకుందాం. సో ఆయన అలా ఆర్డర్ పాస్ చేయడానికి చట్టం కావాలని చెప్పారు అనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేస్తారు అనుకోండి. ఏమైతే తప్పే ఉంది? వాళ్ళకి మెజారిటీ ఉందా లేదా? లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో కూడా ఇప్పుడు వచ్చేసింది. సో ఏం చేసినా చెల్లుతుంది. అందరూ గుండు కొట్టేయాలి అని చెప్పి చట్టం చేస్తారు. చట్టం కూడా వచ్చింది, లా వచ్చేసింది. అంటే పార్లమెంట్ ఏదనుకుంటే అది అయిపోతున్నట్టే కదా, పార్లమెంటే కదా చట్టం చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది తర్వాత చెప్పండి? బట్ సార్ కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉంది కదని ఎవరో ఒకరు సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? యు ఆర్ ఏ పార్లమెంట్, యూ హ్యావ్ పవర్ టు మేక్ లా, యాక్సెప్టెడ్. బట్ ఐ ఆమ్ సుప్రీం కోర్ట్, I will tell you whether this law
ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్. దేర్ ఈస్ సమ్వన్ అబౌవ్ యూ అండ్ మీ, యూ అండ్ ఐ, నీకు నాకు పైన ఇంకొకరు ఉన్నారు. ఎవరది? రాజ్యాంగం. నువ్వు చేసిన చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పేది నేను. అందుకని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? రాజ్యాంగానికి అది బద్ధంగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్, పర్వ్యూ కాదు, ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏం చేస్తుంది? ఆ చట్టాన్ని స్క్వాష్ చేస్తుంది. స్క్వాష్ అంటే క్వాష్ అంటాం, కొట్టి వేస్తుంది. ఇట్ విల్ కాల్ ఇట్, మీకు ఒక 2 పదాలు చెప్తాను చూడండి. ఇట్ విల్ కాల్ ఇట్ అల్ట్రా వైస్. అల్ట్రా వైస్ అంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో అది లేదు, తప్పు అని అర్థం. ఇంట్రా వైస్ అంటే విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని అర్థం, అది కరెక్ట్ అని అర్థం. ఏదన్నా చట్టం అల్ట్రా వైర్స్ అయితే ఏమవుతుంది? సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. ఇంట్రా వైర్స్ అంటే దాన్ని కరెక్ట్ అని చెప్తుంది. సో ఈ రకంగా సుప్రీంకోర్టు ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ పవర్, యాజ్ ఎ బ్యాలెన్సింగ్ పవర్, యాజ్ ఎ బ్యాలెన్సింగ్ ఆర్గన్ టు చెక్ ఆర్ కంట్రోల్ ఆర్ కర్బ్ ది ఇన్ఫ్లుయెన్స్, కర్బ్ ది ఆర్బిట్రరీనెస్ ఆఫ్ పార్లమెంట్. ఆర్బిట్రరీనెస్ అంటే అర్థం ఏంటి? ఆలోచన లేకుండా ఏదనిపిస్తే చేసేయడం ఆర్బిట్రరీ. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు నచ్చిందల్లా చేసేద్దాం అనుకున్నారు అనుకోండి, దే కెన్ యూజ్ పార్లమెంట్ టు మేక్ ఎనీ లా దట్ దే మైట్ లైక్. వాళ్ళకి నచ్చిన ఏ చట్టమైనా చేసేయచ్చు. చేసేసారు అనుకోండి, అప్పుడు పార్లమెంట్ యొక్క పవర్ని మిస్యూజ్ చేసినట్టు అవుతుంది. పార్లమెంట్ యొక్క పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు కానీ దాన్ని కంట్రోల్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు? సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఆ రకంగా పార్లమెంట్ యొక్క ముక్కు సుప్రీంకోర్టు చేతిలో పడింది, దాని యొక్క పిలక సుప్రీంకోర్టు చేతిలో ఉంది. సో పార్లమెంట్ ఎంత చేయాలో అంతే చేయగలదు. కాన్స్టిట్యూషన్ పరిధిలోనే చేయాలి, దాటి చెయ్యకూడదు. ఇది ఓకే. వాట్ అబౌట్ సుప్రీంకోర్టు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, అందరికంటే పెద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. మరి పార్లమెంట్ చేసిన తప్పుల్ని ఆయన తప్పు అని చెప్పేస్తాడు, ప్రధానమంత్రి చెప్పిన దాన్ని కూడా చెల్లదని చెప్పే అధికారం ఆయనకి ఇచ్చారు. మరి ఆయనకి అంత పవర్ ఇచ్చినప్పుడు ఆయన నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కేసులన్నింటిలో తప్పుడు తీర్పులు ఇచ్చే అధికారం ఆయనకు ఉంటుంది కదా. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఏం చేసినా చెల్లిపోద్ది. మరి ఆయన ఎలా కంట్రోల్ చేస్తాం చెప్పండి? టెల్ మీ. సార్ లెజిస్లేచర్ లో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లో ఎవరైతే అంటే అతను తప్పుగా చేస్తున్నాడని ఎవరైనా అంటే 2/3 మెజారిటీ వాళ్ళు డిసైడ్ అయితే ప్రెసిడెంట్ ద్వారా రిమూవ్ చేయొచ్చు కదా సార్ జడ్జిని? ఎగ్జాక్ట్లీ. ఎగ్జిక్యూటివ్ ఇందులో ఉండదు, లెజిస్లేచరే. అంటే సుప్రీంకోర్టు జడ్జి తప్పు చేస్తే అతను అతన్ని ఏ రకంగా అభిశంసించాలి అంటే రిమూవ్ చేయాలి అనే ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ లో రాశారు. ఆ పవర్ ఎవరికి ఇచ్చారు? లెజిస్లేచర్కి ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తప్పు చేస్తే దాన్ని వాళ్ళ పదవుల నుంచే తీసేసే అధికారం లెజిస్లేచర్కి ఇచ్చారు. లెజిస్లేచర్ చేసే చట్టాలని తప్పు చట్టాలు అయితే వాటిని కొట్టివేసే అధికారం జుడిషియరీకి ఇచ్చారు. అందుకని వీళ్ళ పిల్లక వాళ్ళ చేతిలో, వాళ్ళ పిల్లక వీళ్ళ చేతిలో పెట్టారు. ఈ రకంగా పవర్స్ ఏం చేశారు? బ్యాలెన్స్ చేశారు ఇండియాలో. అర్థమైందా? ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఆర్గన్స్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ. అమెరికాలో తీసుకుంటే జుడిషియరీ is more powerful than legislature. In Britain, legislature is more powerful than judiciary. But in India, legislature and judiciary are more or less equal. రాసుకోండి. ఇది US లో, ఇది UK లో, ఇది ఇండియాలో. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ అని తెలుసు కదా. ఈ సంబలం ఎలా అంటారు? దిస్ ఈజ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం రాయక్కర్లేదు, మీ మైండ్లో ఉంటాయి. మనం కోర్స్ కంప్లీట్ చేస్తున్న కొద్దీ మీకు ఇవన్నీ రాస్తూ ఉంటాం. ఎందుకంటే మనం జ్యుడిషియరీ గురించి రాసినప్పుడు ఏం చేస్తాం? రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జి అనే ప్రొసీజర్ వస్తుంది. అక్కడ మనకు అర్థమవుతుంది ఓహో పార్లమెంట్ చేతిలో పవర్ ఉందా అని. పార్లమెంట్ చెప్తున్నప్పుడు కూడా మనం జ్యుడిషియరీ పవర్స్ చెప్తున్నప్పుడు కూడా రాస్తాం. పార్లమెంట్ చేసే తప్పుల్ని కొట్టివేసే అధికారం జ్యుడిషియరీ. అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ సెషన్ కాబట్టి చెప్తున్నాను. ఇట్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను,
ఇప్పుడు మా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, పార్లమెంట్ లో ఆయన అకౌంటబుల్ కాదు, ఆయన క్వశ్చన్ చేస్తారు. అధికార పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, సొంత పార్టీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు, మీరు చేస్తుంది తప్పు ప్రధానమంత్రి గారు, మీరు సమాధానం చెప్పాలి. అలా అడిగినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫాక్ట్ పార్లమెంట్ లో జరిగే సమావేశాలన్నీ కూడా లైవ్ మనకి చూపిస్తారు. లైవ్ లో చూపించినప్పుడు ఏమవుతుంది, ప్రజలు వింటున్నారు, మనం నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నాము, ఆయన ఏంటి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఎప్పుడు ఆయన ఆయన ప్రవర్తించారు, కాకపోతే ప్రాబ్లం లేదు, ప్రవర్తిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే తెలుస్తుంది కదా ప్రజలకి, పార్లమెంట్ సమావేశాలు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటాయి, ప్లస్ వాళ్ళు అడుగుతుంటారు, మీరు అడిగే అధికారం మీకు లేదు, నేను ఎలాగే ఉంటాను, నేను పార్లమెంట్కి రాను అనొచ్చా, అనకూడదు. ఆయన అటెండ్ అవ్వాలి, అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి, కరెక్ట్ అయినా తప్పైనా, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ ని కూడా లెజిస్లేచర్ లిమిట్ చేస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్, నేను ప్రధానమంత్రిని కాబట్టి నాకేమో ఇష్టం వచ్చినట్టు నేను ఒక 10 కోట్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటాను అనుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ డబ్బులు, ఆయన చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? ప్రతి ఒక్క దానికి బిల్లు పాస్ చేయాలి. బిల్లు ఎవరు అనుమతివ్వాలి? పార్లమెంట్ అనుమతివ్వాలి. అంటే ₹1 ఖర్చు పెట్టాలన్నా ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఇండియాలో. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్, ఇదన్నీ పార్లమెంట్ చాప్టర్ లో మీకు వస్తాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉన్న డబ్బుల్ని ₹1 ఖర్చు పెట్టాలన్నా దే హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఆఫ్ పార్లమెంట్. వేరే మార్గం లేదు. ప్రభుత్వంలో ఉన్నాం, మేము నచ్చినట్టు వాడేసుకుంటాం, డబ్బుల్ని పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం గవర్నమెంట్ అకౌంట్ నుంచి అంటే అవ్వదు. అన్నింటికీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ ని పార్లమెంట్ లిమిట్ చేస్తుంది, పార్లమెంట్ యొక్క పవర్ ని జుడిషియరీ లిమిట్ చేస్తుంది, జుడిషియరీ యొక్క పవర్ ని మళ్ళీ పార్లమెంట్ లిమిట్ చేస్తుంది. సో పవర్స్ ఆర్ లిమిటెడ్ బై డిఫరెంట్ ఆర్గన్స్. నెక్స్ట్ అండి, కాన్స్టిట్యూషన్ పర్పస్ లో ఇట్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని రాశారు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇట్ లిమిట్స్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ లిమిట్స్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క పవర్స్ ని లిమిట్ చేస్తుంది అన్నారు అంటే అర్థం ఏంటి? త్రూ అని రాయండి పక్కన. ఇట్ లిమిట్స్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ త్రూ వేరియస్ రైట్స్ RIGHTS accorded to the people. ప్రజలకి ఇవ్వబడిన వేరియస్ రైట్స్, హక్కుల ద్వారా ప్రభుత్వం యొక్క పవర్స్ ని, అధికారాన్ని నియంత్రిస్తుంది, లిమిట్ చేస్తుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని విమర్శించాను అనుకోండి, నన్ను వెంటనే తీసుకెళ్లి జైల్లో వేసేయచ్చా? వేయకూడదు. ఎందుకు? ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇది నాకు ఎవరిస్తున్నారు? ఫండమెంటల్ రైట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్ నాకు ఇస్తుంది. కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో దీన్ని నేను ఉపయోగించి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించవచ్చు. విమర్శించినప్పుడు ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టేయొచ్చా? పెట్టకూడదు. ఎందుకు? బికాజ్ నా కాన్స్టిట్యూషన్ ఈ హక్కు ప్రొవైడ్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కుని నేను వాడుతున్నాను. ప్రభుత్వం జైల్లో ఎలా పెట్టేస్తుంది? పెట్టకూడదు. అర్థమవుతుందా? అలా పెడితే నా హక్కుల్ని కాలరాసినట్టే కదా. రెండోది, నాకు ఇంకోటి ఏముంది? ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. ఫండమెంటల్ రైట్స్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి కదిలే హక్కు నాకు ఉంది, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నన్ను జైల్లో పెడితే ఆర్ యు నాట్ రెస్ట్రిక్టింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్? నేను కదలలేని పరిస్థితిలో ఉంచినట్టే కదా మీరు. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి కదా. అది చట్టపరమైన కారణం ఉంటేనే కదా నన్ను పెట్టాలి. మాట్లాడారు కదా అని చెప్పి జైల్లో పెట్టేస్తామంటే కరెక్టా? కాదు. అందుకని ప్రజల హక్కుల్ని కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆ రకంగా త్రూ ఇంపోజిషన్ ఆఫ్ fundamental rights, constitution tries to check అంటే control, limit, curb the powers of the government. ఆ రకంగా ప్రభుత్వం యొక్క పవర్ ని కంట్రోల్ చేస్తుంది లేదా నియంత్రిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes sir. Yes, sir.
నెక్స్ట్ పాయింట్. ఈ ఎక్స్ప్లెనేషన్స్ నేను బోర్డు మీద రాస్తున్నవి మీరు రాయాలంటే రన్నింగ్ నోట్స్ కింద రాసేసుకోండి, మీ చాయిస్ అది, నేను రాయొద్దు అని చెప్పను. ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి, ప్రస్తుతానికి మీరు రఫ్ గా రాసేసుకోండి, అలవాటు అవుతుంది కావాలి. క్వశ్చన్ పాయింట్ నెంబర్ 6, నెక్స్ట్ పాయింట్. ఇట్ డైరెక్ట్స్ the government to work towards the welfare of the people. ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు వర్క్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? త్రూ, బ్రాకెట్లో రాసుకోండి, త్రూ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ తర్వాత మనకి చాప్టర్ వస్తుంది, ఇప్పుడు చెప్తాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. క్లియర్? Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ ఏం రాస్తారంటే, ఇప్పుడు పాలిటీ అంటే ఏంటో చెప్పాను, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చెప్పాను. సో రెండింటికి రిలేషన్ రాయండి, రిలేషన్ రాసేసుకోండి పాయింట్. ఏ కంట్రీస్ పాలిటీ బ్రాకెట్లో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఏ కంట్రీస్ పాలిటీ is based on its constitution. A country's polity is based on its constitution. ఫలానా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది అని ఎలా తెలుస్తుంది? బేసిస్ ఏంటి? కాన్స్టిట్యూషనే. బేస్డ్ ఆన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. తర్వాత పాలిటీ is actually a reflection of the provisions of the constitution. A reflection of the provisions of the constitution. Right? Reflection of the provisions of the constitution. కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రావిజన్స్ యొక్క రిఫ్లెక్షనే పాలిటీ. కాన్స్టిట్యూషన్ లో ఏమని రాశారు? ఫెడరల్ ఉండాలన్నారు. అది ఎక్కడ కనిపిస్తుంది? మన పాలిటీలో కనిపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇందులో వస్తుంది. నెక్స్ట్ అయిపోయింది కదా. క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అని రాయండి. కాన్స్టిట్యూషన్స్ లో ఉన్న రకాలు ఏంటి? వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. Constitutions can be classified, right? Constitutions can be classified in two ways. రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. Constitutions can be classified in two ways. First, on the basis of its physical form. On the basis of its physical form. ఒకటి
రిటన్ కాన్స్టిట్యూషన్, రెండవది అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అంటే రాసినది రాయనిది. వీటి కథ ఏంటో చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ ఫామ్ రెండు రకాలు, రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ రాసేయండి, చెప్తాను, మీనింగ్ చెప్తాను తర్వాత. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ ఫామ్, ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, సెకండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రొసీజర్, అమెండ్మెంట్ అంటే అర్థం ఏంటి? సవరణ. సవరణ అంటే మార్పు. అంటే కాన్స్టిట్యూషన్ ని మనం మార్చగలగడం, ఈజీగా మార్చగలమా, మార్చడం కష్టమా అనే దాన్ని బట్టి కూడా క్లాసిఫై చేయొచ్చు. ఈజీగా మార్చగలిగితే దాన్ని ఏమంటారు, మార్చడం కష్టమైతే ఏమంటారు, దాన్ని బట్టి కూడా మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి రిజిడ్ కాన్స్టిట్యూషన్, రెండవది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్, అర్థమైందా? రిజిడ్ అంటే పేరులోనే తెలిసిపోతుంది మీకు, రిజిడ్, ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా మార్చగలిగింది, రిజిడ్ అంటే మార్చడం కష్టమైనది. ఈ రెండు రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకోవాలి? 4 నేర్చుకోవాలి. రిటన్, అన్రిటన్, రిజిడ్, ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ మొదలు పెట్టండి. రిటన్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే దాని ఫీచర్స్ ఏంటి? ఎటువంటి కాన్స్టిట్యూషన్ మనం రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఎటువంటి కాన్స్టిట్యూషన్ మనం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. దీన్ని అర్థం చేసుకుందాం. రన్నింగ్ నోట్స్ చెప్పైనా పర్లేదా? స్పీడ్ అందుకోగలుగుతున్నారు కదా? చెప్తూ రాసేయండి, మరి ఎందుకు చెప్పడం మళ్ళీ అది రిపీట్ అవుతుంది. సో అలా చెప్తూ ఉంటాను, రాస్తూ వినండి. స్పీడ్ ఎక్కువైతే నాకు చెప్పండి. సో రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది జనరల్ గా ఇట్ ఈస్ ఏ సింగిల్ ఫార్మల్ డాక్యుమెంట్. పేరులోనే ఉంది కదా రిటన్, అంటే అది రాయబడుతుంది ఒక ప్రొసీజర్ ప్రకారం, పద్ధతిగా రాసి ఒక పుస్తకం. మీ కాన్స్టిట్యూషన్ ఎదురా అంటే ఒక పుస్తకం చూపించవచ్చు మనం, అలా చూపించగలిగితే దట్ ఈస్ కాల్డ్ రిటన్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సింగిల్ ఫార్మల్, ఫార్మల్ అంటే ఒక ప్రొసీజర్ పరంగా రాయబడిన డాక్యుమెంట్. మీ కాన్స్టిట్యూషన్ ఏదంటే కొంచెం ఇది కొంచెం అది అక్కడ ఇక్కడ చూపించకూడదు, ఒకే పుస్తకం చూపించాలి. దెన్ ఇట్ ఈస్ ఎ రిటన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియా రిటన్, అన్రిటన్? రిటన్. Written constitution is generally framed in a systematic manner, systematic procedure. Systematic procedure ద్వారా దాన్ని రాస్తారు. ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు? 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ who were assigned the task of drafting the constitution. రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఎవరికైతే ఇచ్చారో ఆ గ్రూప్ ని మనం ఏమంటాం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అందులో మనకి అంబేద్కర్ కూడా ఉన్నారు. అందులో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి, ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క మెంబర్ ఉంటారు, అలా అన్నమాట. ఆ గ్రూప్ ని మనం ఏమంటాం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాళ్ళు కూర్చొని వాళ్ళకు ప్రొసీజర్ పెట్టుకొని మీ గ్రూప్ ఇలా, ఆ గ్రూప్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్, ఈ కమిటీ దీని మీద ఫోకస్ చేయండి, ఈ కమిటీ దీని మీద ఫోకస్ చేయండి, ఆ కమిటీ దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పి వాళ్ళ వర్క్ ని వాళ్ళు ఏం చేస్తారు? ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూట్ చేసుకుని చివరికి దే విల్ కమ్ అప్ విత్ సంథింగ్. వచ్చిన తర్వాత మళ్ళీ డెలిబరేట్ చేస్తారు, డిస్కషన్ చేస్తారు, ఇది ఓకేనా కాదా అంటారు. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, పబ్లిక్ ఇస్తారు, పబ్లిక్ మీరు డిసైడ్ చేయండి ఇది కరెక్టేనా, ఓకేనా, ఓకే చేయొచ్చా లేదా, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా అని చెప్పి ప్రజలకు అడుగుతారు. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని చాలా ప్రొసీజర్లు ఉంటాయి. ఇవన్నీ మీకు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్లో చెప్తాను. కానీ ప్రస్తుతానికి మీకు చెప్తున్నాను, ఒక పక్కాగా ఒక కమిటీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు, రాస్తారు, ఫైనలైజ్ చేయడానికి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ చేసి ఫాలో అయితే దాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు.
సో మూడవది ఏంటి పాయింట్, ఇట్ ఈస్ బై ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద రాసేసుకోండి. టీమ్ ఆఫ్ పీపుల్ assigned with the task of drafting constitution. Assigned with the task of drafting constitution. That is meaning of constituent assembly. Can I move on? Yes, sir. అరేంజ్ చేస్తున్నాను. తర్వాత పాయింట్ రండి. ఆఫ్టర్ సెవరల్ డెలిబరేషన్స్, అంటే చర్చలని, డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్, చాలా డిస్కషన్స్ మరియు డెలిబరేషన్స్ చేసిన తర్వాత అది ఫైనలైజ్ అవుతుంది, అంతవరకు అవ్వదు. ఇట్ హ్యాస్ ఎ డేట్ ఆఫ్ ఇనాక్ట్మెంట్. ఏ రోజు రాజ్యాంగం రాయబడింది అని చెప్పడానికి ఒక డేట్ ఉంటుంది. ఇండియాలో ఎప్పుడు చెప్పండి డేట్? 26th November 1949. ఎగ్జాక్ట్లీ 26 నవంబర్ 1949 అది ఎనాక్ట్ చేయబడింది, అప్రూవ్ చేయబడింది, అడాప్ట్ చేయబడింది. 26th January 1950. 26 జనవరి 1915 అమలులోకి వచ్చింది. రైట్. డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అడిగితే ఎనాక్ట్మెంట్ అంటే ఏం చెప్తారు? 26 నవంబర్ 1949. ఎనాక్ట్మెంట్ అని చెప్పిన, అడాప్షన్ అని చెప్పిన, అప్రూవ్డ్, డేట్ ఆఫ్ అప్రూవల్, ఏ రోజు అప్రూవ్ అయింది అని చెప్పిన ఏం చెప్పాలి? 26 నవంబర్ 1949. ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్, ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అన్నప్పుడు 26 జనవరి 1950. అప్పటి నుంచి అమలులోకి వచ్చింది. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కి ఒక డేట్ ఆఫ్ ఇనాక్ట్మెంట్ అనేది ఉంటుంది, ఏ రోజు అది రెడీ అయింది. ఒక పుస్తకం లాగే బుక్ రాసాము, ఏ రోజు పబ్లిష్ అయింది, అలాగన్నమాట. ఈజ్ జనరల్లీ రిజిడ్. రిజిడ్ అంటే అర్థం ఏంటి? అంత కష్టపడి 3-4 సంవత్సరాలు కూర్చొని రాసింది ఎప్పుడు నచ్చినప్పుడు మార్పులు చేయడానిక? కాదు కదా. జనరల్లీ రిజిడ్ ఇన్ నేచర్, అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది కష్టంగా ఉంటుంది. అర్థమైందా? అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది స్లైట్లీ కాంప్లెక్స్. ఈ రోజు అనుకుంటే ఈ రోజు, రేపు అనుకుంటే రేపు, ఈజీగా మార్పులు చేర్పులు చేసేలాగా ఉండదు. అలాగని చెప్పి కంప్లీట్ గా మార్పులు చేయడానికి మొండిగా ఉండిపోయింది అనుకోండి, అది కూడా కష్టం. ఎందుకంటే చాలా రోజులు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. 1949లో వాళ్ళు రాజ్యాంగం రాసినప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి పద్ధతులే ఇప్పుడు ఫాలో అవ్వాలంటే అది మన దేశం యొక్క పురోగతికి అడ్డుకట్ట వేస్తుంది. అందుకని ఏం చేస్తారు? దేర్ షుడ్ బి ఎ ఛాన్స్ టు అమెండ్ ఇట్. ఛాన్స్ అండ్ అమెండ్మెంట్ అర్థం ఏంటి? సవరణ చేసే అధికారం అనేది ఉండాలి, అవకాశం అనేది ఉండాలి, ఉంటుంది. అలాగే ప్రతి చిన్నదానికి గవర్నమెంట్ కనిపించి మాకు ఇవన్నీ అడ్డంకి వస్తున్నాయి, మేము అనుకున్నాం అవ్వట్లేదు అని చెప్పి ప్రతి చిన్నదాన్ని మార్చేసి అధికారం ఇచ్చారనుకోండి, పాడైపోతుంది. అందుకని ఇట్ ఈస్ జనరల్లీ రిజిడ్. అమెండ్ చేయొచ్చు కానీ డిఫికల్ట్ టు అమెండ్. రాస్తారా? నెక్స్ట్, అన్రిటెన్ కాన్స్టిట్యూషన్. అన్రిటెన్ కాన్స్టిట్యూషన్ కి మీకు రిటర్న్ కి ఆపోజిట్ వెళ్ళిపోండి. అక్కడ రాసింది క్లియర్ గా, అన్రిటెన్ అంటే ఒక సింగిల్ బుక్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పల్లెటూరులో ఏదైనా సరే మనకి వారాలని జరుగుతుంటాయి. వారాలంటే సంవత్సరానికి 3 సార్లు, సమ్మర్లో ఒకసారి, వర్షాకాలంలో ఒకసారి, మళ్ళీ వింటర్లో ఒకసారి అమ్మవారికి
కొన్ని చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. అవన్నీ ఏదన్నా ఒక పుస్తకంలో రాశారా? చెప్పండి ఎవరైనా. పల్లెటూరు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారుగా ఇక్కడ ఎవరైనా. పుస్తకంలో రాయబడతాయా? ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ జాతర ఉంటుంది, అది పుస్తకంలో రాశారా ఎక్కడన్నా? ఒకే పుస్తకంలో రాశారా? లేదు. లేదు. ఇట్ ఈస్ అన్రిటన్. No, sir. ఒక చోట ఉండదు కానీ ప్రజలకి తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా? ప్రజలకు తెలుస్తాయి. కొన్ని ప్రొసీజర్లు ఇక్కడ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్లు అక్కడ ఉంటాయి, కొన్ని అవి ఫాలో అవుతారు, కొందరు ఇవి ఫాలో అవుతారు. అంటే తరతరాలుగా కొన్ని మనం రివాజ్ అంటాం, వాజీబ్ అంటారు పల్లెటూరులో అయితే. రివాజ్గా వస్తుంది మన ఆచారాలు, మన వ్యవహారాలు చెప్పి. సో దేవుడికి ఆ రోజు ఏం చెయ్యాలని కొన్ని ప్రొసీజర్ ఫాలో అవుతారు. కానీ ఆ ప్రొసీజర్ ఎక్కడ రాసి ఉంటుంది? ప్రజల బుర్రల్లో, బ్రెయిన్స్ లో రాసి ఉంటుంది. లేకపోతే ఏదో ఒకే ఒక పద్ధతి కాదు, 4-5 పద్ధతులు ఉంటాయి. అలాగే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది బయట ఒక పుస్తకంలో రాసి ఉండదు, కానీ తరతరాలుగా వస్తున్న కొన్ని ఆచారాలు, కొన్ని వ్యవహారాలు ఆ రకంగా వెళ్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్. అలాగే ఇంకేం చెప్పాను? మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు. అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఎలా చేశారు, ఈ ప్రొసీజర్ ద్వారా హారతి ఈ రకంగా ఇవ్వాలి, అలాగే మనకి ఏమంటాము నైవేద్యం ఈ రకంగా పెట్టాలి, దానికి ఇంకొక పద్ధతి ద్వారా ఫాలో అవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఫాలో అవ్వచ్చు. అందుకే ఎలా రాయొచ్చు మనం? డిరైవ్డ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ సోర్సెస్, ఒకటి కాదు, that are partly written and partly unwritten. కొన్ని రాసిన ఉంటాయి, కొన్ని రాయని ఉంటాయి. రాసిన ఉండకూడదని ఏం లేదు, రాసినవి కూడా ఉండొచ్చు, కానీ ఒక సింగిల్ డాక్యుమెంట్ లో ఉండదు. పార్ట్లీ రిటన్, పార్ట్లీ అన్రిటన్. ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ ఇనాక్ట్మెంట్ అని ఇచ్చాను. మనకి మన రాజ్యాంగానికి పలానా రోజు నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పాను. తర్వాత ఏమైనా మార్పులు ఉంటే సవరణ చేస్తాను తప్పితే అది క్రిస్టల్ క్లియర్ గా 26 జనవరి 1950 రెడీగా ఉంది కదా. దేశం ఎలా ముందుకెళ్ళాలంటే ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది, మనకి ఫాలో అయిపోవచ్చు. కానీ అన్రిటన్ లో ఏమవుతుంది? ఇట్ ఎవాల్వ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇందాక ఇక్కడ చూడండి, పార్ట్లీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు. అన్ని సోర్సులు ఒకే రోజు వస్తాయా? అన్ని సోర్సులు ఒకే రోజు ఒకే టైంలో పద్ధతులు అనేవి రాస్తారా? రాయరు కదా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది, అది మనం ఫాలో అవుతూ ఉంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వస్తుంటుంది. అందుకే దీన్ని ఎలా రాయొచ్చు? ఇట్ ఇవాల్వ్స్, ఒకే రోజు కాదు, ఇవాల్వ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఏ రోజుకి ఆ రోజు అది పరిణామం చెందుతూ ఉంటుంది, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఒక సింగిల్ డే వచ్చేది కాదు. మీకు ఇవన్నీ బిట్స్ కింద ఇవ్వచ్చు. అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంటాడు. ఫస్ట్ ఆప్షన్ హ్యాజ్ ఏ డేట్ ఆఫ్ ఇనాక్ట్మెంట్. కరెక్టా తప్ప? రాంగ్. రాంగ్. ఎగ్జాక్ట్లీ. ఈజ్ నాట్ రిటన్ ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్, ఇది కరెక్ట్. అలాగే డెరైవ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ సోర్స్, తప్పు. అలా మీకు 3-4 ఇస్తారు. ఈ ఫీచర్స్ లో మనం ఎంచుకోవాలి, ఏది కరెక్ట్ అయితే 2, 3, 1, 4 ఎంచుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ రిజిడా? ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. రిజిడ్ అని ఎందుకంటే ఒక సింగిల్ డాక్యుమెంట్ మొత్తం ఉంది, దాన్ని మార్చాలంటే అది తయారు చేయడానికి అంత కష్టపడ్డారు, ఎన్నో ఆలోచించి తయారు చేశారు. కానీ ఇక్కడ ఇలా కాదు, సమయానుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకని ఇట్ ఈస్ యూజువల్లీ ఫ్లెక్సిబుల్. అన్రిటన్ అంటే ఈ 4 పాయింట్స్ మనకు గుర్తు రావాలి. రాస్తారా? evolves over a period of time and it is flexible. నెక్స్ట్ రాయండి. ఇప్పుడు అన్రిటన్, రిటన్ రాస్తాం. నెక్స్ట్ ఏమున్నాయి? రిజిడ్, ఫ్లెక్సిబుల్. ఫస్ట్ ఫ్లెక్సిబుల్ రాసుకోండి. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి?
మీరే చెప్పండి. కెన్ బి చేంజ్డ్ ఈజీలీ. ఈజీలీ అనకూడదు, కెన్ బి చేంజ్డ్ విత్ సింపుల్ మెజారిటీ. ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు మెజారిటీ అవసరం. ఆ మెజారిటీ ఎక్కువ మెజారిటీ అవసరమా? అవసరం లేదు, సింపుల్ మెజారిటీ చాలు. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? 100 మంది ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి, 100/2 + 1, ఇది సింపుల్ మెజారిటీ. పార్టిసిపేట్ చేసింది 100 మంది అయితే 100/2 అంతా 50, 50 + 1 అంతా 51, 51 వస్తే చాలు, సింపుల్ మెజారిటీ. టోటల్ పార్టిసిపెంట్ 100 అయితే /2 + 1, దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ పాయింట్ రాయండి అందులోనే. అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ ఆర్డినరీ లా మేకింగ్ ప్రొసీజర్. Amendment procedure and ordinary law making procedure are the same. రెండు ఒకటే. అర్థం ఏంటి? మామూలుగా ఒక చట్టం చేయడానికి మనకి సింపుల్ మెజారిటీ చాలు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి కూడా సింపుల్ మెజారిటీ చాలు. సో రెండింటికి ప్రొసీజర్ సేమ్ అనే కదా అర్థం. కానీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఏముంటుంది? మామూలు చట్టం చేయడానికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది, కానీ కాన్స్టిట్యూషన్ ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి, స్పెషల్ మెజారిటీ కావాలి. మామూలు చట్టానికి సింపుల్ చాలు, కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటే స్పెషల్ మెజారిటీ. ఎందుకంటే ఈజీగా ఎలా పడితే అలా చేసే అధికారం ఇవ్వకూడదు, అందుకని అలా చేశారు. సో ఫ్లెక్సిబుల్ లో ఇట్ కెన్ బి చేంజ్ విత్ సింపుల్ మెజారిటీ, అండ్ ప్రొసీజర్ ఫర్ ఆర్డినరీ లా మేకింగ్ అండ్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆర్ సేమ్. అర్థమైందా? డౌట్ ఉందా? అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ ఆర్డినరీ లా మేకింగ్ ప్రొసీజర్ ఆర్ ద సేమ్, రెండు ఒకటే. డౌట్ ఉందా ఎవరికైనా? టైప్ నో ఆర్ ఎస్. నో సార్. ఓకే. రిజిడ్ కాన్స్టిట్యూషన్ కథ ఏంటి? దానికి ఆపోజిట్ రాసేయండి ఇక్కడ. ఇట్ కెన్ బి చేంజ్డ్ with a majority, with a special majority which is greater than simple majority. సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో మాత్రమే చేంజ్ చేయగలగాలి. గ్రేటర్ దాన్ సింపుల్ మెజారిటీ. అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ ordinary law making procedure are not same. Amendment procedure and ordinary law making procedure are not same. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. సార్కి పాలిటీ చెప్పడం వచ్చంటారా? అర్థమైందా? వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్? క్లాస్ అయిపోయింది, వాటిది ఇంట్రో అయిపోయింది. సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్ సెపరేట్లీ టు మీ ఓవర్ వాట్సాప్లో సెపరేట్గా మెసేజ్ పెట్టండి. అర్థమైందా లేదా? ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కోరుకుంటున్నారా? ఓకేనా? టేక్ కేర్. మళ్ళీ మనం మోస్ట్లీ వెడ్నెస్డే నేను లీవ్ పెట్టొచ్చు, ఇంట్లో ఫంక్షన్ ఉంది. రేపు ఎకానమీ క్లాస్ ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ మన క్లాస్ ఎప్పుడు అవుతుంది? ఫ్రైడే అవుతుంది. మళ్ళీ రివిజన్ చేసుకోండి. వెడ్నెస్డే ఉంటే నేను చెప్పేస్తాను, మెసేజ్ పెట్టేస్తాను మార్నింగ్. మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఆల్టర్నేట్ డేస్ కాబట్టి వెడ్నెస్డే మిస్ అయితే మళ్ళీ ఫ్రైడేకి వెళ్ళిపోతాం. టేక్ కేర్ గైస్, బాయ్.